హాయ్ హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్ అభిరుచి మీ అభిరుచి 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ తో నోరూరించే వంటలతో సిద్ధంగా ఉంది ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్ మరి ఆ వంటకాలు ఏంటో తెలుసుకోవాలంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాల్సిందే లెట్స్ వెల్కమ్ బ్రహ్మానందం గారు హలో బ్రహ్మానందం గారు హలో మన ఫస్ట్ సెగ్మెంట్ సండే స్పెషల్ ఫుడ్ సండే స్పెషల్ ఫుడ్ లో ఏం చేసి చూపించబోతున్నారు గోబీ ఫూల్ మక్ని ఫ్రై ఓకే సో గోబీ ఫూల్ మక్ని కాంబినేషన్ లో ఫ్రై అన్నమాట సో ఇప్పటిదాకా కర్రీస్ చూసాము ఈ కాంబినేషన్ లో బట్ ఫ్రై కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సో ఫ్రైస్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది డెఫినెట్ గా నచ్చుతుందండి మరి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం దానికన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం గోబీ ఫూల్ మక్ని ఫ్రైకి కావాల్సిన పదార్థాలు గోబీ పువ్వు 1 ఫూల్ మక్ని 20 గ్రాములు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం తగినంత బెంగళూరు టొమాటో 2 ఉల్లిపాయలు 2 నూనె 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కొత్తిమీర కట్ట 1 మిరియాల పొడి 1 టీ స్పూన్ ఓకే మరి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా ప్రాసెస్ ఏంటో చూద్దాము గోబీ ఫుల్ మక్ని ఫ్రై ఎలా స్టార్ట్ చేయాలండి ఫ్రై అంటే ఆయిల్ ఫ్రై కాదు మేడం ఓకే మామూలుగానే మనం ఆయిల్ ఫ్రై అనేది మామూలుగా రోస్ట్ చేస్తూ ఉంటారు అవును అలా కాకుండా మామూలుగా కర్రీ టైప్లో వచ్చేసి దాన్ని రోస్ట్ చేస్తాం అనమాట దాంట్లో ఫ్రై చేస్తాం ఓకే ఓకే సో అయితే మరీ ఆయిలీగా ఏముండదు జస్ట్ అంటే మన కర్రీలా ఉంటుంది కాబట్టి డ్రై ఐటెంలో ఉంటుంది అనమాట ఓకే ఓకే గ్రేవీ పార్ట్ లేకుండా కొంచెం డ్రైగా ఉండే కర్రీ అన్నమాట అట్లా ఓకే ముందుగా ఆనియన్స్ చాప్డ్ ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అదే మనం అల్లం వెల్లుల్లి చాప్ కానీ వేసేటప్పుడు అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి చాప్ వేస్తే ఆ ఫ్లేవర్నెస్ బాగా వస్తుంది సో పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకోవాలనుకుంటే ముందు పీసెస్ ఫస్ట్ వేసి ఫ్రై చేసి తర్వాత ఆనియన్ వేస్తే మనకి ఆ ఫ్లేవర్నెస్ అలానే ఉండిపోతుంది ఇప్పుడు పేస్ట్ వేస్తాం కాబట్టి జస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం వేసుకోవచ్చు ఓకే ఫ్రైలు కొంచెం రోస్టెడ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగానే వేస్తాం ఓకే ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా పసుపు కొంచెం అంటే కర్రీకి తగ్గట్టు మనం ఎంత కర్రీ చేయగలమో దాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఓకే కొంచెం కలర్ ఆటోమేటిక్గా టోటల్గా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అన్ని ఫ్రై అయిన తర్వాత చాప్ టమాటో చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనిపిస్తుంది కొంచెం ఓకే కొంచెం టమాటో కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యింది మగ్గిపోవాలి టమాటో మీరు చేసుకునేటప్పుడు ఇట్లా అయినా చేసుకోవచ్చు లేదనుకుంటే టమాటో పచ్చిది పేస్ట్ లాగా చేసేసి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఏది టేస్ట్ బాగుంటుంది అంటారు అంటే అది ఫస్ట్ పేస్ట్ చేసేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ పచ్చి ఫ్లేవర్ పోయే వరకు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే అది పచ్చి వాసనలో అవి విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు కొంచెం కనపడకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే మనకి ఏంటంటే ఆల్రెడీ ముక్కల్లాగా ఉంటాయి కాబట్టి మనకి అంత ఇందులో కొంచెం ధనియా పౌడరు ఇందులో ఎక్కువ శాతం జీరా పౌడర్ అసలు మామూలు వాడరు ఎవరు ఎక్కువ శాతం అంటే ఆ ఫ్లేవర్నెస్కి వేరే వస్తుంది ఇప్పుడు ఒకవేళ ఇందులో జీరా పౌడర్ వేయాలనుకుంటే హోల్ జీరా ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ ఈ ఫ్రై చేయకముందు కొంచెం జీరా వేసుకుంటే బాగుంటుంది లేకపోతే అసలు అవసరం లేదు అలానే కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కొంచెం సరిపోయినంత వేసుకోవచ్చు స్పైసీనెస్ తినగలిగే దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు అన్నమాట పసుపు కారం వేసి ముందుగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం అంటే ఇప్పుడు మనం అప్పుడు పూల్ మక్ని కానీ గోబీ కానీ వేస్తాం కదా వేసినప్పుడు ఇందులో కొంచెం మంచిగా మసాలా వాటికి అంటుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకే కర్రీ మోడల్లో వచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుందండి స్మెల్ కూడా సాల్ట్
ఆల్రెడీ గోబీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం మనం ఎట్లా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకుంటాం. ఇందులోనే కొంచెం లైట్గా స్టార్టింగ్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటాం, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటాం. ఓకే, గార్నిష్ కూడా చేసుకోవచ్చు, ముందు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్నెస్ వేరుగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఓకే. ఇప్పుడు ఇందులో గోబీ యాడ్. ఫస్ట్ గోబీ యాడ్ చేసుకున్న తర్వాత పూల్ మక్ని యాడ్ చేసుకోవాలి. పూల్ మక్ని త్వరగా ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో నుంచి తీసేసింది కాబట్టి మనం దీన్ని ముందే వేయాల్సిన అవసరం లేదు. అంటే మనం వేసిన ఐటమ్కి బాగా మసాలా బాగా పట్టాలన్నమాట. ఓకే, పూల్ మక్నిగా అంత తొందరగా పడుతుంది కాబట్టి అది లేట్గా వేసుకుంటాం. ఓకే, సో ఇది ఏ కాంబినేషన్లో బాగుంటుంది రమానంద గారు? ఎక్కువ శాతం అంటే చపాతీ అంటే మళ్ళీ దీని దగ్గరికి వచ్చేసరికి ఇది అవుతుంది, కొంచెం పరోటా టైప్లో బాగుంటుంది. ఆలు పరోటా ఇట్లా ఉంటుంది కదా, గోబీ పరోటా, పన్నీర్ పరోటా లాంటివి, అంటే స్టెప్ చేసి పరోటా అవి చేసుకుంటాం కదా, ఆ టైప్లో అయితే బాగుంటుంది అన్నమాట. రైస్లోకి యూజువల్గా తీసుకోవచ్చా? యూజువల్ అంటే ఇప్పుడు ఏదన్నా కర్రీ తోటి పాటు ఇంకా కొంచెం ఫ్రై ఐటమ్ లాగా స్నాక్స్ లాగా పక్కన కావాలనుకుంటే, అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా కూర ఉంటుంది, కూరతో పాటు మళ్ళీ ఇంకోటి వేపుడు లాగా ఇస్తాం కదా, అలా అయితే బాగుంటుంది. మెయిన్ రెసిపీలా కాకుండా సైడ్ గా చేసుకోవచ్చు, సైడ్ డిష్గా చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అన్నంలోకి అయితే అది తొందరగా కలిసిపోతుంది. ఇది కొంచెం గ్రేవీ మొత్తం కొంచెం బాగా రోస్ట్ అయినగా ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటాం, మిరియాల పొడి దంచింది. ఆటోమేటిక్ మనకి మిరియాల పొడి పడిన తర్వాత చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చాలా డిఫరెంట్ అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉండేవేనండి. ఒక్క ఫుల్ మక్ని సెపరేట్గా తెచ్చుకుంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోబీ ఇది ఇందులో మనకి బాయిల్ కాలేదు అని డౌట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక 2 minutes ఇట్లా మూత పెట్టేసి కాసేపు చేస్తే ఆటోమేటిక్ 2 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే మనకి గోబీ బాయిల్ అయిందో లేదు చెక్ చేసుకుని తీసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బాయిల్ అయిపోయింది. ఓకే, లాస్ట్లో తీసేసేటప్పుడు ఎక్కువ కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో పెప్పర్, కొరియాండర్ లాస్ట్లో వేసుకోవాలి ఎక్కువసేపు. చూడండి టోటల్గా డ్రై అయిపోయింది. మీరు అన్నట్టు అలా పెప్పర్ కచ్చాపచ్చగా వేయడం వల్ల కనిపిస్తుంది కూడా ఇలా డ్రైనెస్ చేసేటప్పుడు. అంటే మనం ఎక్కువ కలుపుతూ ఉంటే గోబీ ఎక్కువ బాయిల్ అయిపోయింది, మళ్ళీ స్మాష్ అయిపోతుంది అని మనకి అనిపించినప్పుడు ఇట్లా మామూలుగా ఇట్లా ఏదైనా కడాయి ఇలానే చేసుకుని ఇది చేసుకోవచ్చు. ఓకే, టోటల్గా డ్రై అయింది చూసారా. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది గోబీ పూల్ మక్ని ఫ్రై. డిష్ అవుట్ చేసుకోవచ్చండి. డిష్ అవుట్ చేద్దాం. సెమీ డ్రైగా ఉందండి రెసిపీ. పూల్ మక్ని కూడా టోటల్ కలర్లో కలిసిపోతుంది, మనకి కనిపించదు అది పూల్ మక్ని వేసినట్టు కూడా. ఓకే, వాళ్ళు కొరియాండర్తో ఇట్లా గార్నిష్ చేసుకుని మంచిగా కలర్ఫుల్గా సర్వ్ చేసుకోవచ్చు. గోబీ ఫుల్ మక్ని ఫ్రై రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది కదా, దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. గోబీ ఫుల్ మక్ని ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె పోసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టొమాటో, ధనియాల పొడి, కారం, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కొత్తిమీర, గోబీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫుల్ మక్ని కూడా వేసి అందులో మిరియాల పొడి కలిపి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గోబీ ఫుల్ మక్ని ఫ్రై రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా, ఇప్పుడు మరి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి, సూపర్ టేస్ట్. యాక్చువల్గా ఫుల్ మక్ని చాలా బాగా మెత్తగా అయిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అనమాట. దాని టేస్ట్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ పెప్పర్ ఏదైతే వేసారో అది మంచి ఘాటు ఇచ్చిందండి, చాలా బాగుంది.
స్పైసీగా చక్కగా తినాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ ఫుడ్ చూడబోయే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్లో ఇప్పుడు తీసుకుందాం చిన్న బ్రేక్.